మన రాజధాని మనకు ఉంటది, మీ ఉద్యోగాలు మీకు ఇక్కడే ఉంటాయి దగ్గర, అంటే మన ఏపీలోనే ఉండ. 19లో ఏం జరిగిందో ఒకసారి ఆలోచిద్దాం. 100 మంది ఓటర్లో 40 మంది తెలుగుదేశం పార్టీకి ఓటేశారు, 50 మంది వైకాపా పార్టీకి ఓటేశారు, మిగతా ఉన్నవారు జనసేన పార్టీకి, కొంతమేరకు కాంగ్రెస్ బీజేపీకి ఓటేశారు. అంటే తెలుగుదేశం పార్టీకి వైకాపాకి మధ్యలో ఉన్న తేడా 10 మంది ఓటర్లు 100 మందిలో. సో నేను అందరికి చెప్తా, 100కి 100% మనం మార్చాలంటే అది అసాధ్యం. కానీ 100 మందిలో 10 మంది మనం మార్చితే వన్ సైడెడ్ ఎలక్షన్ జరుగుతుంది. ఇప్పుడు జనసేన పార్టీ అధినేత పవన్ అన్న కూడా వ్యతిరేక ఓటు చీలకూడదు, కలిసికట్టుగా ఉండాలి అని లక్ష్యంతోనే పొత్తు ఏర్పాటు చేసుకున్నాం. దానికి మేము కట్టుబడి ఉన్నాం. మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. రేపు రాబోయేది ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, దాంట్లో ఎలాంటి సెకండ్ థాట్ లేదు. ముందు కూడా మేము కలిసికట్టుగా వెళ్తాం. మా అందరి లక్ష్యం ఒకటే, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మన పిల్లలకి ఇక్కడనే ఉద్యోగాలు ఉపాధి రావాలి. దానికి అహర్నిశలు మేము కష్టపడతాం. ఆయనకి డబ్బులు అంటే అది గిట్టదు, పట్టించుకోడు. ఆయన వాస్తవం చెప్పాలని పట్టించుకోడు. రాజకీయాలు కొంచెం ఖర్చులు అవసరాలు ఉంటాయి, కానీ అంతవరకు ఏదైనా ఎప్పుడు పట్టించుకోవడానికి. 1992లో హెరిటేజ్ స్థాపించారు. అంచెలంచెలుగా అది పెరుగుకుంటూ వచ్చేసింది. అమ్మ తర్వాత ఇప్పుడు బ్రహ్మని నడిపిస్తుంది, ఇంకా సమర్థవంతంగా అది ముందర తీసుకుంది. సో ఫ్యామిలీ వైపు ఆయన ఎప్పుడు పట్టించుకోడు. కంపెనీ ఉంది, ఇంకా దే ఆర్ టేకింగ్ కేర్. ఏం తప్పు చేయని వ్యక్తిని 53 రోజులు తల్లి రాజమండ్రి జైల్లో బంధించారు. అది బాధ కలిగింది. తప్పు చేసి జైలుకి వెళ్ళినా ఓకే, తప్పు చేసాం జైలుకి వచ్చా అనిపించింది. అంటే ఉద్యోగాలు తీసుకొచ్చి నేను చేసిన తప్పునా, ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన తప్పునా, 15 లక్షల మందికి ప్రపంచం మొత్తం పంపించి అంత అద్భుతమైన అవకాశాలు ఇచ్చింది ఆయన చేసిన తప్ప అని అనిపించింది. ఆ రోజు బ్రహ్మని కూడా అడిగింది, నీకు ఈ రాజకీయాలు అవసరమా అని. బ్రహ్మని నన్ను అడిగింది, అరే గౌరవంగా బతికే కుటుంబం అంది, ఎందుకు ఈ దరిద్రం అంతా. కానీ అడిగిన రోజే హైదరాబాద్లో గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ జరిగింది. 45,000 మంది ఐటీ ప్రొఫెషనల్స్ క్రికెట్ మ్యాచ్ ఉన్న రోజు కాదనుకుని ఆ కాన్సర్ట్కి వెళ్ళి ఎప్పుడైతే బాబుగారి సంఖ్య నిలిపారో అప్పుడు అనిపించింది, ఎస్ ప్రజలు మా వెనకాల ఉన్నారు, వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం నమ్మట్లేదు. అమ్మ, ఒక అవినీతి పరుడిని అరెస్ట్ చేస్తే రోజుకో కుంభకోణం బయటపడుతుంది, కానీ బాబు గారిని అరెస్ట్ చేస్తే ఆయన చేసిన మంచి పనులు బయటకు వచ్చినాయి. 100 దేశాలు పైగా తెలుగు ఆయనకి అండగా నిలబడ్డారు, సానుభూతి తెలిపారు. అది ఆయన నడిపించారు. జనరల్గా ఆయన వయసులో ఎవరున్నా జైలుకి వెళ్తే బాధపడతారు, ఆరోగ్యం దెబ్బతింటారు. ఎస్, ఆయన ఆరోగ్యం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా ఆయన రోజు బలంగా నిలబడుతున్నారు. ఆయనకి మైక్ ఇస్తే 45 నిమిషాలు ఆపకుండా మాట్లాడగలుగుతున్నారు. దానికి కారణం ప్రజలే, ఆయన బలం. ఎప్పుడైతే ప్రజలందరూ రోడ్డు పైకి వచ్చి ఆయనకు అండగా నిలబడ్డారో అది ఆయన కొన్నంత ధైర్యం, కుటుంబానికి కూడా అంతే ధైర్యం వచ్చిందని. ఇప్పుడు అందుకే అందరం కలిసికట్టుగా మేము పోరాడుతుంటాం. థ్యాంక్ యూ.